ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 78,500 పైన కొనసాగుతుంది. నిఫ్టీ కూడా 24,300కు పైన కొనసాగుతుంది. యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు జరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో అవి పాజిటివ్ గా సాగుతున్నాయి. ఇక బులియన్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం 250, వెండి ₹100 వరకు పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనుష. ఇవాళ చూసుకున్నట్టయితే మార్కెట్లు పాజిటివ్ గా కొనసాగుతున్నాయి. యుద్ధం ముగింపు దశకు చేరుకుందనే వార్తలు తెలియడంతో ఈ పాజిటివ్ కనిపిస్తుందా? అవును, అదే అనుకోవచ్చు. కానీ అప్పుడే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిపోతుంది. ఇవాళ గురువారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ క్లోజింగ్ డే ఉదయం 600 పాయింట్ల వరకు పెరిగినటువంటిది ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఓన్లీ 185 పాయింట్లు అంటే 415 పాయింట్లు సుమారుగా ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిపోతుంది అనేది తెలుస్తుంది. అయితే ఈ గోల్డ్, సిల్వర్ అన్ని ఫ్లాట్ గానే ఉన్నాయి. బ్రెంట్ ఆయిల్ ఫ్లాట్ గానే ఉంది. గోల్డ్, సిల్వర్ కొంచెం అంటే పెద్దగా ఏం లేదు, న్యూట్రల్ అంటాం దీన్ని. న్యూట్రల్ అనుకోండి, లేకపోతే స్థిరీకరణ అనుకోండి, ఫ్లాట్ అనుకోండి, ఇవన్నీ మామూలుగా. ఓకే, సిల్వర్ అయితే 2,900 అంటే 1% పెరిగింది ఎంసెక్స్ లో. అంటే అవన్నీ కొంచెం అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కి మన ఎంసెక్స్ కి కొంచెం డిఫరెన్స్లు ఉంటాయి. ఇక్కడైతే మాత్రం ఒక 2,700 పెరిగింది. 500, 700 వరకు గోల్డ్ పెరగడం జరిగింది. ఇక మన మార్కెట్ లో వచ్చేటప్పటికి పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకు అనే దానికి రీజన్లు ఒక 5-6 ఉంటాయి. ఎప్పుడు జనరల్ గా ఒక 600 పాయింట్లు పెరగడం జరిగింది. ఈ ఇరాన్, మీరు అన్నట్టు ఇరాన్ అమెరికా యుద్ధం త్వరలో ముగుస్తుందా, మళ్ళీ చర్చలు అని చెప్పేసి మొన్న ఇస్లామాబాద్ లో జరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది 1 డేలోనే. మళ్ళీ ఏమైంది, 2 డేస్ లోనే మళ్ళీ చర్చలకి వస్తున్నాం. అంటే ఈ అమెరికా ప్రభుత్వం, ఈ ట్రంప్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదన్నా సరే చర్చల్లోనే దీన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో, మళ్ళీ యుద్ధం అనేది లేకుండా చేయాలనేది ఉద్దేశంతో ఉంది అనేది మార్కెట్ గమనించి మార్కెట్ ఏం చేస్తుంది, పాజిటివ్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు అనుకోండి, ఇంటర్నేషనల్ మార్కెట్లు అనుకోండి, ఇప్పుడు గోల్డ్, సిల్వర్ మాత్రం ఫ్లాట్ గానే ఉన్నాయి. బ్రెంట్ ఆయిల్ కూడా బాగానే ఫ్లాట్ గా వచ్చేసింది. అంటే $95 లో ట్రేడ్ అవుతుంది బ్రెంట్ ఆయిల్. కాబట్టి మన మార్కెట్లు పాజిటివ్ లో ఉన్నాయి అనమాట. అంటే ఈ యుద్ధం కనుక త్వరలో ముగుస్తుంది అనేది ఒకటి. ఇప్పటికీ 48వ రోజు ఇవాళ, 48వ రోజుకి. కాబట్టి ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది అనేది, శాంతి చర్చలు జరుగుతుండొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు అంటే పాకిస్తాన్ లో మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి అంతకుముందు కూడా 1979 లో ఒకసారి పాకిస్తాన్ వాళ్ళ ద్వారానే ఈ చర్చలు జరిగినాయి. అప్పుడు కూడా సాల్వ్ అయింది. మళ్ళీ అదే సుహృద్భావంతో ఉన్నారు, అంటే ఫేవర్ గానే అవుతాయి అనేది ఉంది అనమాట. దాంతో మళ్ళీ కొంచెం మార్కెట్లు పాజిటివ్ లోకి రావడం జరిగింది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి మనం. కానీ ఆల్రెడీ ఒక 5-6 అంశాలు ఎప్పుడు ఉంటాయి జనరల్ గా. అంటే ఇప్పుడు అంటే యుద్ధం ఆగిపోతుందంటే పాజిటివ్ న్యూస్. రెండోది బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో $90కి రావటం జరిగింది. ఎఫ్ఐఏలు మళ్ళీ బయింగ్ లోకి రావడం జరిగింది. నిన్ననే చిన్న క్వాంటిటీ 3 digits లోనే 680 కోట్లతో బయింగ్ లోకి రావడం జరిగింది. ఓకే, అది పాజిటివ్ న్యూస్ అనమాట. అంటే సెల్లింగ్ లోంచి న్యూట్రల్ నుంచి బయింగ్ లోకి, అంటే కొద్ది మొత్తం తోటి వీళ్ళు బయింగ్ లోకి వచ్చిండ్రు అంటే కొంచెం పాజిటివ్ అనమాట న్యూస్. అది ఎఫ్ఐఐలో ఒకటి. ఇంకోటి దీంతో పాటు ఆటోమేటిక్ గా మన రూపీ ఏదైతుందో స్ట్రాంగ్ అవుతుంది, బలోపేతం అవటం జరుగుతుంది. తర్వాత ఈ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా బాండ్ ఈల్డ్ దిగిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా షేర్ మార్కెట్ లోకి ఫండ్స్ డైవర్ట్ అవుతాయి. మళ్ళీ వీటన్నిటితోటి వరల్డ్ మార్కెట్ లో ర్యాలీ రావటం, ఇప్పుడు ఇవన్నీ ఫేవర్ అనమాట. దాంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు కొంచెం ఇవాళ అయితే వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి బిఎస్సి సెన్సెక్స్ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా పెద్దగా మూవ్మెంట్ ఉండదు మళ్ళీ ఆ న్యూస్ తెలిసేంత వరకు. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, బ్రెంట్ ఆయిల్ పెరిగినంత వరకు ఓకే. బ్రెంట్ ఆయిల్ $95 ఇప్పుడు చిన్నగా ఒకవేళ చర్చలు కనుక ఓకే అయిపోయి మామూలు అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ తగ్గుతూ ఉంటుంది, గోల్డ్, సిల్వర్ పెరుగుతూ ఉంటుంది, వరల్డ్ మార్కెట్లు పెరుగుతూ ఉంటాయి, షేర్ మార్కెట్ కూడా పెరుగుతుంది. సత్యనారాయణ గారు, మనం చూసుకున్నట్టయితే గోల్డ్, సిల్వర్ రేట్స్ అనేవి రోజు రోజుకి స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. మరి పసిడి ప్రియులు ఇప్పుడు గోల్డ్, సిల్వర్ కొనొచ్చంటారా, లేదా వీటి ధరలు తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు పెద్దగా ఏముండదు, తగ్గేది ఉండదు, పెరిగేది ఉండదు. అప్పటి మాదిరి రోజు రోజు గ్యాప్ అప్లతోటో గ్యాప్ డౌన్లతోటో ఉండదు. జనవరి 29
మళ్ళీ ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది. 30 నుంచి ఫాల్ అవడం జరిగింది. జనవరి 30వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖు, 2వ తారీఖులోనే సిల్వర్ అయితే 54% మైనస్ లోకి వెళ్ళిపోవడం కూడా జరగడం జరిగింది. అయితే ఇప్పుడు అటువంటి ఈవెంట్స్ ఉండవు, అటువంటి ఇష్యూలు ఉండవు, అటువంటిది జరిగేది లేదు, అటువంటి జరిగే క్వశ్చన్ లేదు, అటువంటి జరిగే ఆలోచనలు కూడా బంద్ చేసుకోవడం మంచిది. ఎంతసేపటికి ఏంటి చేద్దాం అనుకున్నారా చేసుకోవచ్చు. ఆల్ టైమ్ హైక్ అంటే లాస్ట్ ఇయర్ మీద లాస్ట్ మంత్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ క్వార్టర్ లో ఏదైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఈటీఎఫ్ల మీద లాస్ట్ ఇయర్ మీద 6 రెట్లు పెరగటం జరిగింది. అంటే ఎంతమంది ఇన్వెస్టర్స్ ఈ ఆపర్చునిటీ కోసం ఎలా ఉన్నారు, రెడీగా ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది అదే నిదర్శనం. అంటే పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరానికి 6 రెట్లు అంటే 6 times అంటే 600% గ్రోత్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ జరిగింది. అంటే గోల్డ్ సిల్వర్ ఎలా ఉన్నా కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అనేది అర్థం దానికి. అయితే మనం ఎంతసేపటికి ఏంటిదంటే ఓవరాల్ గా గోల్డ్ సిల్వర్ ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి సేఫ్ అన్నమాట. ఎందుకంటే ఏదైనా అవసరం పడితే ఇమీడియట్ గా ఎన్కాష్ చేసుకోవచ్చు అనేది ఒకటి. రెండోది ఒక ఎసెట్ అన్నమాట. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అనేది ఒక ఎసెట్ అంటే ఇది ఫిజికల్. అంటే ఇప్పుడు మనం ఏదైతే గోల్డ్ ఉందనుకోండి దేనికైనా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మ్యారేజెస్ ఉందనుకోండి, అమ్మాయి అయితే అమ్మాయి పెళ్లికి, కొడుకు అయితే కోడలికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి గోల్డ్ విషయంలో అసలు ఏం లేదు. ఇంకొకటి గోల్డ్ సిల్వర్ కానీ ఏదున్నా కానీ జీరోలు కావు. అసలు అవి జీరోలు కావు అంటే ఏంటిది, తగ్గిందా మళ్ళీ పెరగటం అవకాశం ఉంటుంది, పెరిగిందా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. తగ్గింది అనుకుంటే బయ్యర్స్ ఎక్కువ వస్తారు, పెరిగింది ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంటే తక్కువలో కొనుక్కున్న వాళ్ళు ఎక్కువలో అమ్ముతారు. ఇలానే జరుగుతూ ఉంటుంది తప్ప కంటిన్యూగా పట్టడం, కంటిన్యూగా పెరగటం అనేది ఉండదు. మనం గమనించవలసింది సింపుల్ గా ఏంటిదంటే ఈటీఎఫ్ గోల్డ్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకొని ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. ఎస్ఐపి అనుకోండి, ఎప్పుడు మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా మామూలుగానే ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఓవరాల్ గా లాంగ్ టర్మ్ కి సేఫ్, పెద్దగా పడేది లేదు, పెద్దగా తగ్గేది లేదు. ఇలానే ఒక 1% పైకి కిందకి జరుగుతూ ఉంటుంది ఏది గోల్డ్ సిల్వర్ విషయంలో. అందుకని ఈటీఎఫ్లు సేఫ్, డిజిటల్ సేఫ్. లేదు ఎవరన్నా ఒక 15,000 నెలకి కనుక సేవింగ్స్ చేయదలుచుకుంటే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి మార్కెట్ లో. 1 గ్రామ్ గోల్డ్ కాయిన్స్, దాంతో పాటు బిల్ వస్తుంది, దాంతో పాటు ప్యూరిటీ సర్టిఫికేట్ అంటే ఎంత ప్యూరిటీ ఉంది అనేది దాంతో పాటు సర్టిఫికేట్ కూడా వస్తుంది. కాబట్టి ట్రాన్స్పరెన్సీ అన్నమాట. మనం ఎప్పుడన్నా ఏదైనా చేయదలుచుకుంటే, ఎక్కడైనా చేయదలుచుకుంటే సెకండ్లలో ఇమీడియట్ గా ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గోల్డ్ సిల్వర్ ఓకే. మార్కెట్లు మాత్రం కొంచెం గమనించాలి. ఎవరైతే ఇప్పుడు 4th అంటే యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి, ఇక ఆల్రెడీ కొన్ని వచ్చేసినాయి, ఇంకా ఈ నెలాఖరు వరకు మాక్సిమం వస్తాయి. ఇంకా ఏమైనా మిగిలిపోతే ఫిబ్రవరి అంటే మే 15 వరకు వచ్చేస్తాయి. కాబట్టి షేర్ మార్కెట్ కూడా పాజిటివే, వరల్డ్ మార్కెట్లు పాజిటివే. ఈ యుద్ధం కనుక ఆగిపోయిందా అంటే ఒక్కసారిగా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఈ న్యూస్ తోటి చెప్పిన తర్వాత ఒక్కసారి ఇంకా ఏం లేదు, ఇరాన్ అమెరికా చర్చలు అయిపోయింది, యుద్ధం ఆగిపోయింది అని అంటే కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది షేర్ మార్కెట్ లో కూడా. ఎందుకు అంటే ఈ న్యూస్ ని పెంచి తగ్గిస్తూ ఉంటారు. అంటే గుడ్ న్యూస్ చెప్పినప్పుడు పెరుగుతూ ఉంటుంది, బ్యాడ్ న్యూస్ చెప్పినప్పుడు అంటే యుద్ధం ఆగిపోయిందనో విఫలమైందనో చర్చలు జరగలేదు అని అనగానే మళ్ళీ మార్కెట్ పడేస్తారు. మళ్ళీ ఈసారి అసలు ఒరిజినల్ గా జరిగినా కూడా పెరగదు. ఎందుకు అంటే ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు ఈ పెరిగింది తగ్గింది అంతా కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అని అంటారు ఒక మాట. లేదు అంటే ఇంకోటి ఏం చెప్తారు, ఆల్రెడీ ఇంకా చర్చలకు వచ్చింది కాబట్టి మార్కెట్లు ఇక అంత మామూలుగానే ఉంటది, అంతగా పెద్దగా పెరగవు అనేది ఒకటి. అప్పుడు ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ తగ్గిపోతుంటది. బ్రెంట్ ఆయిల్ తగ్గిపోయిందంటే కమోడిటీస్ లో ఏవైతే గోల్డ్ సిల్వర్ కి పాజిటివ్ ఉంటుంది కాబట్టి బ్రెంట్ ఆయిల్ తగ్గిపోయిందంటే ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా వీటన్నిటికంటే కూడా ఈ ఎకానమీ రాబోయే రోజుల్లో కొంచెం స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎగుమతులు తగ్గిపోయినాయి, దిగుమతులు తగ్గిపోయినాయి. ఎగుమతులు ఎందుకు తగ్గిపోయినాయి అంటే మనం ఏదైతే ఈ యుద్ధ వాతావరణంతో మనం చేయవలసిన ఎగుమతులు ఏవైతున్నాయో అవి తగ్గిపోయినాయి. అవి తగ్గిపోయేటప్పటికి ఇక్కడ మన దగ్గర నిల్వలు పెరిగిపోతాయి. నిల్వలు ఎప్పుడైతే పెరిగిపోతాయో ధరలు తగ్గిపోతాయి వాటికి, ఏది ఎగుమతుల్లో మిగిలిపోయినటువంటివి. ఇప్పుడు దిగుమతులు తగ్గిపోయినాయి. దిగుమతులు అంటే మనకి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి దిగుమతులు తగ్గిపోయినాయి. దిగుమతులు తగ్గిపోయినప్పుడు వాటికి ధరలు పెరుగుతాయి. అయితే మార్కెట్ లో ఏవి ఎగుమతులు తగ్గినాయి, ఏవి దిగుమతులు తగ్గినాయి, వాటిని బట్టి ఏవేవి ధరలు పెరుగుతాయి, ఏమేమి ధరలు తగ్గుతాయి అవి కనుక గమనించగలిగితే ఆ దానికి సంబంధించినటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్ అవన్నీ కూడా మనం గమనించి అవి కనుక ట్రేడింగ్ చేసుకోగలిగితే ఓకే. ఎందుకోసం అంటే ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ యాన్యువల్ రిజల్ట్స్ ఎంత మంచిగా ఉన్నా నెక్స్ట్ క్వార్టర్ ఉంటుంది. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలైలో రిజల్ట్స్ వస్తాయి ఫస్ట్ క్వార్టర్.
ఆ జూలై రిజల్ట్స్ మంచిగా ఉండవు అనమాట. ఫోర్కాస్ట్ అంటాం దాన్ని. ఫోర్కాస్ట్ అంటే ఇప్పుడు యుద్ధం మొదలై 48వ రోజుకి చేరితే ఈ మార్చిలో జరిగేటటువంటిది ఏప్రిల్, మే ఈ బ్రెంట్ ఆయిల్ ఎఫెక్ట్, నేచురల్ గ్యాస్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ వీటితోటి ఏమైతుందంటే లాభాలు తగ్గిపోతాయి అనమాట. ఈ లాభాలు తగ్గిపోయినాయి ఏవైతే ఉన్నాయో ఏప్రిల్, మే, జూన్, జూలైలో రిజల్ట్స్ రావు అంతగా. అందుకని ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే బాగా బెనిఫిట్ ఉండి బాగా ఈ మధ్య పెరిగినప్పుడు ఒక్కొక్కళ్ళ పోర్ట్ఫోలియోలు ఒక్కసారిగా 10, 15, 20%, 25% పెరిగిన రోజులు ఉన్నాయి. డైలీ అనమాట. ఈ మధ్య కాలంలో మార్కెట్ పడ్డా పెరిగినా వాళ్ళ పోర్ట్ఫోలియో పెరుగుతూ వచ్చినాయి. వాళ్ళ పోర్ట్ఫోలియోలు పెరుగుతూ ఉంటే ఎంతసేపటికి MTF అంటే మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ అంటాం, దాని మీద ఎవరైతే లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో లేకపోతే ఏదైతే మళ్ళీ ఒక్కసారి ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఎవరి దగ్గర అయితే ఏదైతే ఉందో ప్రాఫిట్ వీలైతే బుక్ చేసుకోవడం బెస్ట్. ఎంత ఉంటే అంత. అంటే సపోజ్ ఇప్పుడు 100% ప్రాఫిట్ వచ్చింది, సగం అమ్మేస్తే వాళ్ళ ప్రిన్సిపల్ వచ్చేస్తుంది, ఇంకొంచెం అమ్మేస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇక మిగిలిన ఉంచుకోవటం అనేది ఒక పద్ధతి. లేదు అనుకుంటే మొత్తం అమ్మేసి క్యాష్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడో ఈ ఆపర్చునిటీలు వస్తాయి, అంటే ఫాల్ వస్తాయి, అప్పుడు సేమ్ ఎంటర్ అవ్వాలి. అదొక రీజన్. నెంబర్ 2, రిజల్ట్స్ అన్ని వచ్చినాక ఈ 30వ తారీఖు ఫిబ్రవరి 15 వరకు, అదే ఫిబ్రవరి కాదు మే 15 వరకు, ఈ మార్చి ఏప్రిల్ 30వ తారీఖు వచ్చేటటువంటి రిజల్ట్స్ డేటా మే 15 వరకు వచ్చేంత వరకు అబ్జర్వ్ చేసి ఇవన్నీ డైలీ చెక్ చేసుకుంటూ ఏవేవైతే రిజల్ట్స్ బాగున్నాయి అనుకునే ఒక 6 నెలల సంవత్సరం పాటు వదిలేసుకొని అప్పుడు కనుక తగ్గినప్పుడు కనుక కొనుక్కోగలిగితే సేఫ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ కి సేఫ్. ఇప్పుడు మార్కెట్లు ఇప్పట్లో ఇవన్నీ తాత్కాలికమే. అంటే ఇరాన్ అంటుండు, లేకపోతే ఇప్పుడు మలాకా అన్నాడు నిన్న. మళ్ళీ ఈ మలాకా జలసంధి మీద ఉంటుంది నెక్స్ట్ ఆయన ప్రెషర్. అంటే ఈ కొంచెం మార్కెట్ ఓకే పాజిటివ్ లోకి వచ్చినా యుద్ధ విరమణ జరిగినా కొన్ని రోజుల వరకే తాత్కాలికం మనకి. ఈ తాత్కాలికం తర్వాత మలాకా అంటున్నాడు, మలాకా అయిపోయినాక క్యూబా అన్నాడు, అంతకుముందే క్యూబా అన్నాడు, మళ్ళీ ఇప్పుడు క్యూబా లేకుండా మలాకా జలసంధి ఒకటి ఉంది. ఈ మలాకా జలసంధి నుంచి ఏం జరుగుతాయి అంటే మనకి ఏవైతే ఉన్నాయో ఒక క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కాదు, ఇంకా మిగిలిన ఏవైతే ఉన్నాయో యంత్ర పరికరాలు ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడి నుంచి వస్తాయి అనమాట, మలాకా జలసంధి నుంచి. ఇప్పుడు దాని మీదకి ఫోకస్ పోతే మళ్ళీ దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కానీ అంటే దానికి సంబంధించి ఏవైతే ట్రాన్స్పోర్ట్ ఉన్నాయో ఆ జలసంధి ద్వారా వచ్చే ఏవైతే ఆగిపోతాయో మళ్ళీ అవన్నీ ధరలు పెరగటం దాని మీద ఉంది. అదొకటి. మళ్ళీ మనది సుంకాలు, టారిఫ్ల మీద మళ్ళీ అమెరికా వాళ్ళతోటి డీల్ జరుగుతున్నాయి. ఇవన్నీ జరగాలి అంటే ఇప్పుడు ముందు ఇరాన్ అమెరికా వార్ ఇష్యూనే ముందు మనం ప్రజెంట్ గా మన ముందు ఉంది. ఇవన్నీ అయిపోయినాక ఈ మలాకా జలసంధులు ఉన్నాయి, మళ్ళీ ప్రపంచ దేశాలతోటి మళ్ళీ సుంకాలు, టారిఫ్ల మీద చర్చలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఏమంటుండు, ఈ సుంకాలు, టారిఫ్లు ఇవన్నీ అయిపోలేదు, మేము అసలు జీవోనే మారుస్తాము, ఈ సుప్రీంకోర్టు తీర్పు మాకేమి నెగ్లిజిబుల్, అది అన్నా కానీ మేము పట్టించుకోండి. ఆయన ఏం చెప్పినా పట్టించుకోడు. అంటే ఇప్పుడు పోపు నువ్వు అలా చేయొద్దని అన్నా కానీ పట్టించుకోవట్లేదు. అంటే పోపు మంచివాడు కాదు అని చెప్పేసి ఏదో కామెంట్ చేస్తాడు. అంటే జనరల్ గా ఏం జరుగుతుంది, ఎప్పటి వరకు ఏంటిది అనేది ఇక మనం అప్రమత్తంగా ఉండాలి. ఏదన్నా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే సేఫ్, గొడవ లేదు. అంటే ఏంటిది, వాల్యూ ఉన్న స్టాక్స్ ఇవాళ కాకపోయినా రేపైనా పెరుగుతాయి. ఎందుకంటున్నానంటే ఒక వారం రోజుల్లోనే అందరి పోర్ట్ఫోలియోలు మాక్సిమం అనమాట అంటే ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయిపోయినాయి. అలానే జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ అయితేనే, వాల్యూ లేని ఉన్నాయి అనుకోండి మార్కెట్ పెరిగినా పెరగవు, మార్కెట్ పడితే మాత్రం తొందరగా పడతాయి, మార్కెట్ న్యూట్రల్ గా ఉన్నా కానీ అవేమి మూవ్మెంట్ ఉండవు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.